చాలామంది ఎవ్రీ మంత్ పార్లర్కి వెళ్ళి రకరకాల ఫేషియల్స్ చేయించుకుంటారు. కొంతమంది అంటారు ఫేషియల్ అనేది చేయించుకోవద్దు, స్కిన్ మొత్తం సాగిపోయినట్టు అవుతుంది, ఫేషియల్ క్రీమ్స్కి దూరంగా ఉండాలని చెప్తారు. యాజ్ ఎ డెర్మటాలజిస్ట్గా మీరు ఫేషియల్ చేసుకోవడానికి సజెస్ట్ చేస్తారా లేదా? సో ఒకప్పుడు పార్లర్లో మాత్రమే ఫేషియల్స్ ఉండేవండి. దీస్ డేస్ మనకున్న టెక్నాలజీతో ఏంటి అంటే ఈవెన్ డెర్మటాలజీ క్లినిక్స్లో కూడా వీ హ్యావ్ మెడిఫేషియల్స్ అంటాము. ఓకే. అయితే పార్లర్ ఫేషియల్స్కి వీటికి డిఫరెన్స్ ఏంటి అంటే మెడిఫేషియల్స్ విచ్ ఇస్ దేర్ ఇన్ ద క్లినిక్ ఏంటి అంటే అందులో మనకు ఇంగ్రీడియంట్స్ అనేది ఏది ఎంత ఉంది, ఎంత పర్సంటేజ్ ఉంది, ప్రోటోకాల్ ఏంటి, ప్రాపర్ ట్రైనింగ్ అనేది జరుగుతుంది థెరపిస్ట్కి, డాక్టర్స్కి, అందరికీ. సో ప్రాపర్గా ఏ స్కిన్ ఇష్యూ ఉంటే ఎలా అడ్రస్ చేయాలో క్లారిటీ అనేది ఉంటుంది. సెలూన్లో అనుకోండి గ్లో కావాలి అంటే అందరికీ ఒకటే యూస్ చేస్తారు, ట్యానింగ్ పోవాలి అంటే అందరికి ఒకటే యూస్ చేస్తారు. ట్యానింగ్ పోవాలన్నా గ్లో పోవాలన్నా ఫస్ట్ స్కిన్ టైప్ అనేది చూసుకుంటాము. స్కిన్ టైప్ని చూసుకొని దాని తగ్గ ప్రోడక్ట్సే యూస్ చేస్తాము. సో అది నార్మల్ సెలూన్కి మెడిఫేషియల్ క్లినిక్లోనే మెడిఫేషియల్స్కి డిఫరెన్స్. సో నా సజెషన్ వచ్చేసి యూ కెన్ గో ఫర్ ఫేషియల్స్, బట్ ఎక్కువ ఫ్రీక్వెంట్గా చేయకండి సెలూన్ అయితే. ఇఫ్ యూ వాంట్ టు మెయింటైన్ చేసుకోవాలి, రెగ్యులర్గా చేసుకోవాలి అనుకుంటే మెడిఫేషియల్స్ ఇన్ అ డెర్మటాలజీ క్లినిక్ వుడ్ బి ప్రిఫరబుల్. ఓకే. ఇంకొకటి ఏంటంటే